ఒరే ఒరే నీళ్లు నీళ్ళ రంగులో ఉంటాయిరా. ఇందా ఇందా దీంట్లో రాయి. बाहर आया है आपसे मिलने. ఎవరో వచ్చారట. ఓహో ఇన్నేళ్ళుగా నన్ను మర్చిపోయారా అమ్మా? 6 ఏళ్ళుగా నేను ఏడో రోజంటూ లేదమ్మా. ఏమ్మా నీకు దూరమై నేను ఎలాగో ఉండగలిగాను. నీ అబ్బా జన్మల కాలేదు. ఏమిటి ఇలా వచ్చారు? తమరెందుకు వచ్చినట్టు? అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాన 1 కిలో బూడిద పూసావు. లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవిలో పెట్టి కూర్చోమంటావా? కాఫీ కావాలా టీ కావాలా అని అమ్మ అడగమంది. ఏదైనా పర్లేదు నాన్న. రే చక్కెర తక్కువ ఇవ్వను. బషీర్ భాయ్కి వయసు మళ్ళీ. ఈ పిల్లల ఒంట్లో సగం మా రక్తం ఉందని తెలుసుకో. మిగతా సగం నా రక్తం. అంతేకాదు స్వచ్ఛమైన రక్తం. ఈ ఊరి పరిస్థితి ఏం బాగోలేదు. అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి వెడదామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెళ్తావు? నీకన్నా ముందు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని దేనికట్ట? అదేం లేదు నాన్న. బషీర్ భాయ్ది తాతయ్య ఊరు. సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా? నేను చెప్పేది విను. మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం. అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోతాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు. దద్దోజనం తిని చెవులో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారో మాకు తెలియదేంటి? అందుకే ఇద్దరు తాతయ్యలకి ఒక్కటే గొడవ. ఏమంటున్నారు నీ మావగారు నా మావగారు? తాతయ్యలిద్దరూ చెరమనోడిని తీసుకెళ్లి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళమన్నా. అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది. మరి మనకో? నువ్వు ఇంకొన్ని కట్టేసరి. ఓ ఇబ్బో ఆశ చూడు. ఇంకొక్కటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడుము చేతులు వేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది? ఇంత పెద్ద కడుపు. నువ్వు అని డోకుని ఎన్నాళ్ళైందో. పాప కావాలో ఇవాళ కనాలి. తెల్లారి పాప నా చేతిలో ఉండాలి. అందుకేం చేద్దాం. ఇంతే సంగతులు. ఇద్దరు తాతలకి ఒకే తగాద. వాళ్ళ కాలే. మీ నాన్న నువ్వు చూసుకో, మీ నాన్న నువ్వు చూసుకో. నాకొద్దు బాబు. కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లని అడుగు.